మార్నింగ్ మరి విన్నారు మరి మన మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఏంటి బిల్లుకి ఇప్పుడు పార్లమెంట్లో పెట్టే బిల్లు గురించి ఆయన మాట్లాడలేదులే, కానీ మీరు చేసిన తీర్మానానికి విలువ లేదు అన్నట్టు మాట్లాడుతానే దోపిడీకి మేము వ్యతిరేకం అని చెబుతూ ఎంతెంత స్క్వేర్ ఫీట్కి ఎంతెంత నిర్మాణాలకు చేపట్టారు అనేది మనం చూసాము. సో దానికి సంబంధించి నా దగ్గర ఉన్న డేటా అది మీకు చూపిస్తాను ఇప్పుడు అది. అంటే ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి మధుసూదన్ రెడ్డి గారికి దాని మీద బహుశా మంచి గ్రిప్ ఉండొచ్చు, మంచి దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి సో నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి కూడా వీలైతే నేను క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఏంటి ఇవాళ బిల్లు పెడతామని చెప్తున్నారు, అది బిజినెస్ లిస్ట్లో లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇవాళ రేపటి లోపల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అసలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన? ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని దోపిడీ చేయడానికి ఎవరైనా సుప్రసిద్ధులు ఉన్నారంటే మధుసూదన్ రెడ్డి గారు కూడా వినాలి, దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని దోపిడీ చేయడానికి సుప్రసిద్ధులు ఎవరు దోపిడీదారులు? 2004 నుంచి 9 దాకా, 2019 నుంచి 24 దాకా ఎవరు దారుణంగా ఈ రాష్ట్రంలో దోచేశారు? ఎవరు అత్యంత దారుణంగా కుంభకోణాలు చేశారు? వేల లక్షల కోట్లు కొట్టేశారు. సార్ ఇంటర్నెట్ కు పోయినా ఏఐ కూడా అదే చెప్తా సార్. ఏఐ కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు 420 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్ అవన్నీ వద్దులే, సబ్జెక్ట్ మాట్లాడండి. అవన్నీ వద్దులేండి సార్, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. మీరు పొరపాటు ఏదైనా డేటా ఉంటే దాంట్లో కుంభకోణం చేశారని చెప్పండి. ఒక్క నిమిషం, ఎంత చేశారని చెప్పండి. అంతేగాని మధుసూదన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను కూడా దాన్ని ఒప్పుకోను. నేను కూడా దాన్ని ఒప్పుకోను. క్రెడిట్ చోరీ డిసార్డర్. ఎవరన్నా మంచి చేస్తే అబ్బాయి వాడేం చేయలేదంతా మేమే చేసే ఉంటారు, కానీ వీళ్ళు ఏం చేయరు. సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తాదో, ఎక్కడ రాష్ట్ర ప్రజలు ఆయన అభినందిస్తారో, ఎక్కడ ఆయన పేరు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నిలబడిపోద్దో. సార్ ఒకప్పుడు హైదరాబాదు డెవలప్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ మొత్తం అంతా ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంగా ఉండడానికి కారణం. ఒక నిమిషం వినండి మధుసూదన్ రెడ్డి గారిని మాట్లాడమండి. దేశమంతాం సార్. సార్ మీరు విదేశాలకు పోయినా కూడా హైదరాబాద్ డెవలప్ అయిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. సార్ ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు అమరావతి కూడా ప్రపంచ ప్రసిద్ధ రాజధానిగా కడితే, రేపటి రోజు ఒక మహానగరంగా వెలుగుతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరుస్తుందో అని లేనిపోని అభూత కల్పనలు దుమ్మెత్తిపోయడం, ఒక సామాజిక వర్గానికి అంటగట్టడం, వేశ్యల రాజధాని. సార్ ఒక సాక్షి టీవీలో వేశ్యల రాజధానిని ఒక గొప్ప ఒక చారిత్రాత్మక నగరంగా వెలుగుతున్న అమరావతి ఒకప్పుడు కొన్ని వేల ఏళ్లుగా ఎంతో చారిత్రాత్మకమైన ఒక ప్లేస్ ను పట్టుకుని వేశ్యల రాజధానిని మాట్లాడుతున్నారంటే సార్ అసలు వీళ్ళకి రాష్ట్రం మీద ఎక్కడైనా నైతిక విలువలు గాని, హక్కు గాని, లేదంటే ఈ ప్రేమ గాని రాష్ట్ర ప్రజల మీద కావచ్చు, లేదంటే ఆ ప్రాంతం మీద ఉంటామో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోవాలా. సార్ 2015లో అసెంబ్లీలో విజయవాడ గుంటూరు మధ్యలో మీరు పెద్ద రాజధాని కట్టండి, 50,000 ఎకరాలు తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం, మళ్ళీ మారకూడదు, మన రాజధాని అద్భుతంగా ఉండాలా, ఈ రాష్ట్రానికి మంచి పేరు రావాలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎందుకు ప్లేట్ ఫిరాయించారు సార్? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది సార్? సార్ మీరు అంటున్నారు కదా రైతులు మోసం చేశారు, రైతులు కొట్టామని. సార్ నేను అంటున్నా నిజంగా మేము రైతులు మోసం చేసింటే 2019లో మీకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు, మీరు ఎందుకు సరిచేయలేదా తప్పులన్నింటినీ? ఎందుకు మీరు రైతులు ఆదుకోలా? ఎందుకు మీరు కౌలు డబ్బులు సరిగా ఇలా? లేదంటే రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు ఎందుకు ప్లాట్లను సరిగా కేటాయించరా? అవన్నీ మానేసి పూర్తిగా ఇనుప కంచెలు పెట్టారు సార్. ఇనుప కంచెలు పెట్టి పోలీసులను, వేల మంది పోలీసులు పెట్టి వాళ్ళని నీచాతినీచంగా కొట్టి ఇళ్లలోంచి బయటికి రానియకుండా సార్ ఆడవారి గుండెల మీద పోలీసు పూట్లతో వెళ్ళారు సార్ వీళ్ళు. సార్ అరాచకమైన పాశవికమైన రాక్షస ప్రభుత్వం 2019-24. సార్ ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మళ్ళా జగన్మోహన్ వస్తే అంటే ఎంత భయోత్పాతం సృష్టించాడో, ఎంతగా అందరినీ ఇబ్బంది పెట్టాడో, ఎంత దారుణంగా ఆ ప్రాంత రైతుల్ని హింసించాడో మనందరం మీరు కూడా చూశారు. మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా అక్కడ రిపోర్ట్ చేస్తే మీ మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కారులో పోతే ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఎంత చెప్పాను సార్ లేదని చెప్పానండి.
ఈ అన్ని ఎత్తింటాయి సార్ సార్, వాళ్ళు చెప్పేది ఒకప్పుడు, అన్ని కూడా సార్, అబద్ధాలే. సార్, ఇంకొకటి. మీ మీద సార్, కేసు ఏ విధంగా ఉందో తీర్మానమంటున్నారు. విజయ్ గారు సార్, చెప్పింది ఇంత చారిత్రాత్మకమైన బోటకం నాటకం తీర్మానాన్ని ఇది ఒక అసెంబ్లీలో డ్రామా పెడితే విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు సార్? నిజంగా మీకు కృష్ణా జిల్లా గాని గుంటూరు జిల్లా గాని రైతుల మీద ప్రేమ ఉంటే